హోదా కోసం పోరాటం చేస్తున్నాడు. ఇట్లాంటి పోరాటం కాదు, ఏకంగా హైకోర్టులోనే పిటిషన్ వేసేటువంటి పోరాటం. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఎందుకంటే అధికార పార్టీ సంబంధించి కూటమి అందరూ కూడా కూటమి కట్టిన పరిస్థితి ఉంది కాబట్టి మూడు పార్టీలు వారు ముగ్గురు కూడా అధికారంలో భాగస్వాములుగా ఉన్నారు. మూడు పార్టీలకు సంబంధించి శాసనసభ్యులు మంత్రివర్గంలో ఉన్నారు. సో విపక్షంలో తాము ఒక్కరే ఉన్నాం కాబట్టి తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఎన్నికల ముందు వై నాట్ పులివెందుల అని కూటమంటే వైసీపీ మాత్రం వై నాట్ కుప్పం, వై నాట్ పిఠాపురం, వై నాట్ మంగళగిరి, వై నాట్ 175, అసలు 175కి 175 ఎందుకు రావు అనేటువంటి నినాదాన్ని బలంగా తీసుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేస్తూ ఉన్నారు, తంటాలు పడతా ఉన్నారు చెప్పాలంటే. అయితే 1994లో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 అసెంబ్లీ స్థానాలుంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం 26 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. అంటే 10% అంటే కనీసం ఆ రోజు 30 స్థానాలు రావాల్సినటువంటి పరిస్థితి. కానీ అయినప్పటికీ ఆ రోజు పి జనార్దన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన గళాన్ని వినిపించారు. ఆ రోజు ఆయనకు అవకాశం ఇచ్చారని, అదేవిధంగా ఢిల్లీలో 2015 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో కేవలం బీజేపీ 3 స్థానాలు పరిమితమైనప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించిందని, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్లో తమకు కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వమంటూ హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి. అయితే ప్రభుత్వం తరపు న్యాయవాదులు మాత్రం 10% అసెంబ్లీ స్థానాలు ఉంటేనే ప్రతిపక్ష హోదా కల్పిస్తామంటూ సర్కారు మరి తమ తరపు న్యాయవాదులు అయితే వారి గళాన్ని అయితే న్యాయస్థానం ముందు వినిపిస్తూ ఉన్నారు. మొత్తానికి న్యాయస్థానం ఏపీ అసెంబ్లీ స్పీకరు సెక్రటరీలకైతే నోటీసులు జారీ చేసింది. ఈరోజు అసెంబ్లీ రూల్ పొజిషను వాటికి సంబంధించిన వివరాలను తమ టేబుల్ మీద ఉంచాలని చెప్పేసి ఏపీ హైకోర్టు అయితే వీరికి నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఇదే క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంటూ తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. సో మొత్తాన్ని చూస్తే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో మరి ఇవన్నీ కూడా ఏపీ స్పీకర్కి సంబంధించి ఆయన దగ్గర నుంచి, అదేవిధంగా సెక్రటరీలకు సంబంధించి మరి న్యాయస్థానానికి కనుక వారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అసెంబ్లీకి సంబంధించి కనుక న్యాయస్థానం ముందు పెడితే మరి వారు ఏ విధంగా పరిగణలోకి తీసుకొని మరి వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదా అనేటువంటి అంశాన్ని అయితే న్యాయస్థానాలు తేల్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక అంశం. అయితే తమకు 11 స్థానాలు వచ్చినప్పటికీ కూడా 40% ఓట్ షేరింగ్ వచ్చింది. తాము బలంగా ఉన్నాము, కూటమి పార్టీల కన్నా బలంగా ఉన్నాము. కూటమి పార్టీలు ముగ్గురు కలిసి 60% ఓట్ షేరింగ్ వస్తే తమకు ఒక్కరికే 40% వచ్చాయని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఏదైతే ధీమాగా ఉందో ఇప్పుడు ఆ ధీమా కూడా గండిపడుతున్న పరిస్థితి. ఆ ధీమా కూడా మెల్లమెల్లగా కోల్పోతున్న పరిస్థితి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడర్ మెల్లమెల్లగా జారుకుంటూ ఉన్నారు. ఆ పార్టీ తరపు నుంచి గతంలో 5 ఏళ్ల పాటు గళాన్ని బలంగా వినిపించిన వాళ్ళు ఎవరో కూడా ఎక్కడా కనపడే పరిస్థితులు లేవు, వారు కనుమరుగైపోయిన పరిస్థితులు. అదేవిధంగా క్యాడర్ కొన్ని కార్పొరేషన్లో కార్పొరేటర్లు మెల్లమెల్లగా జారుకుంటున్న పరిస్థితులు. సో ఇవన్నీ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా ఆ 40% ఓట్ బ్యాంకు 20% ఓట్ బ్యాంకు పరిమితమైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకి. అంటే 2029 అసెంబ్లీ కన్నా ముందే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అప్పటికి ఇంకా నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే వైకాపా క్యాడర్ జనసేన పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే తెలుగుదేశం ఆల్రెడీ పూర్తి స్థాయిలో క్యాడర్ ఉంది, వారికి అన్ని నియోజకవర్గాల్లో బలమైనటువంటి లీడర్లు ఉన్నారు. కాబట్టి జనసేన పార్టీకి కంపేర్ చేసుకుంటే లీడర్లు తక్కువగా ఉన్నారు, క్యాడర్ ఉన్నప్పటికీ కూడా ఆ క్యాడర్కి ముందుగా వైకాపా క్యాడర్ యాడ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. సో ప్రతిపక్ష హోదాతో పాటు ఓట్ బ్యాంకును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోయే ప్రమాదం ఏ మేరకు ఉంది అనేటువంటి అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్. ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం విక్రమ్ పోలా గారు రాజకీయ విశ్లేషకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మెరుపుల మహేష్ గారు నగర నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్, అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా విక్రమ్ గారితో మాట్లాడదాం. విక్రమ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, మీకు మిత్రులకు కూడా. సో మొత్తానికి ఈరోజు మనం 2 అంశాలు తీసుకున్నాం విక్రమ్ గారు. ఒకటి మొదటి అంశంలో మీరు
చాలా సుదీర్ఘంగానే చెప్పారు ఇంట్రో. సో మళ్ళీ యూ నీడ్ నాట్ టు రిపీట్ ఇట్. కాబట్టి నేను డైరెక్ట్ సబ్జెక్ట్లో వస్తున్నాను. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ లేని హక్కుల కోసం ఆయన న్యాయ పోరాటం చేయదలుచుకున్నారు. ఓకే, అది ఆయనకి ఆ రైట్ ఉంది కాబట్టి ఇది కోర్టు నిర్ణయిస్తుంది. ఇది సాధారణంగా ఏంటంటే మన ప్రజాస్వామ్యంలో 3 వ్యవస్థలు ఉన్నాయండి. 3 వ్యవస్థలు మనకు తెలుసు. శాసన వ్యవస్థ, అదేవిధంగా అంటే అడ్మినిస్ట్రేషను, అదేవిధంగా జ్యుడిషియరీ. ఈ 3 వ్యవస్థలు పరస్పర ఆధార పూరకం అంటారన్నమాట. అంటే ప్రతిదీ కాంప్లిమెంట్ చేసుకుంటే ముందుకెళ్ళే పరిస్థితి ఉంటుంది. సరే, 4వ వ్యవస్థ కూడా మనం మీడియా అంటారు. అది 4th ఎస్టేట్ కింద అందరూ దాన్ని పిలుస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే సాధారణంగా న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ అంటే ముఖ్యంగా స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి అంశాల జోలికి వెళ్ళవండి. అంటే శాసనసభ ప్రెమిసిస్లో ఉండేటువంటిది, శాసనసభకు సంబంధించినటువంటి కూడా స్పీకరు గారి విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఎట్ ది మ్యాక్సిమం ఏంటంటే కోర్టులు స్పీకర్ గారిని కోరతాయి, ఈ అంశంలో మీరు త్వరితగతిన నిర్ణయం తీసుకోండి, లేదంటే దీన్ని పరిశీలించండి అని చెప్పగలుగుతాయి. సరే, ఇప్పుడు ఇది ఏంటంటే ఆల్రెడీ కోర్టులో ఉన్నది కాబట్టి, ఆయన కేసు వేశారు కాబట్టి నేను ఇక్కడ ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ప్రజా తీర్పు అన్నింటికంటే కూడా ముఖ్యం అండి. ప్రజాస్వామ్యంలో మనందరికీ తెలుసు, ప్రజా తీర్పు అంతిమం అనమాట. ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు, ప్రజలు ఆయనకి 11 సీట్లు ఇచ్చారు. సరే, మన ఏంటంటే రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో మీకు ఎన్ని ఓట్లు షేర్ ఎంత వచ్చిందనేది అప్రస్తుతం. అది మీకు 40 కాదు 49 వచ్చినా కూడా, లేదంటే 1% తేడాతో కూడా ఓడిపోయినా మీరు ప్రతిపక్షంలో కూర్చోవలసిందే ఆ సీట్లు బట్టి కూడా. కాబట్టి ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ అనే దానికి అది వర్తించదు. అది నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని గెలుచుకున్నారనే దాని మీదనే అది కౌంట్ అవుతుంది. కాబట్టి ఆయనకి 11 సీట్లు వచ్చినాయి. 11 సీట్లతో సాధారణంగా ఏంటంటే మనకి స్పీకర్ కానివ్వండి, లేదంటే శాసన వ్యవస్థలో కానివ్వండి, కొన్ని నిబంధనలతో పాటు కొన్ని కన్వెన్షన్స్ అంటారు, కొన్ని కన్వెన్షన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఏంటంటే మన ప్రజాస్వామ్యం కూడా ఎప్పటికప్పుడు బలోపేతం అవుతూ ఏ విధంగా వచ్చిందంటే కొన్ని ఉత్తమ సాంప్రదాయాలను పాటిస్తూ వచ్చింది. ఆ ఉత్తమ సంప్రదాయాలే కొన్ని సందర్భాల్లో నిబంధనలుగా మారుతూ ఉంటాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ గారికి ఒక లేఖ రాశారు, మీకు గుర్తునే ఉంటుంది. ఆ లేఖలో ఏమని చెప్పారంటే 10% లేకపోయినప్పటికీ కూడా, అంటే సీట్లు లేనప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రధాన ప్రతిపక్ష ఆ పార్టీకి, అంటే సదరు పార్టీ ఎవరికైతే 10% సీట్లు రాని పార్టీకి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వకూడదని ఎక్కడా లేదు అని ఆయన ఒక పాయింట్ లేవనెత్తారు. ఇది నిజానికి ఈ పాయింట్ ఆయన కొత్తగా లేవనెత్తింది కాదండి. ఇది అది 2019లో అది జాతీయ స్థాయిలో ఒక చర్చ జరిగింది. ఎందుకు జరిగింది జాతీయ స్థాయిలో అంటే 2014లో మనందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో 42 సీట్లు వచ్చినాయి. 42 సీట్లు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ 2019లో ఎలక్షన్స్ జరిగినప్పుడు వాళ్ళకి 52 సీట్లు వచ్చినాయి. 52 సీట్లు వచ్చినప్పుడు మనకి తెలుసు 543 సీట్లు ఉంటాయి కాబట్టి 543లో 10% అంటే 54, 55 రావాలి. కానీ ఒక 2-3 సీట్లు తక్కువగా వచ్చినప్పుడు ఇవ్వాలా ఇవ్వకూడదా కాంగ్రెస్ పార్టీకి అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా? ఎందుకంటే మనకు తెలుసు అధీర్ రంజన్ ని ఎన్నుకున్నారు వాళ్ళు, వాళ్ళ లోక్సభ నాయకుడి కింద లోక్సభ పక్ష నేతగా అధీర్ రంజన్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ ఆయన్ని ఎన్నుకున్నారు కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఆయనకి ఇవ్వాలని కొంతమంది ఆర్గ్యూ చేశారు, ఇవ్వకూడదని ఆర్గ్యూ చేశారు. చివరికి అప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి ఓం బిర్లా గారు ఆయనకి అధీర్ రంజన్కి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు. సో ఆ వివాదం అక్కడితో ముగిసిపోయింది, ఎందుకంటే 10% లేదు కాబట్టి ఇవ్వలేదనేది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దానిని గమనంలో తీసుకొని దానిని చూస్తా 10% లేనప్పటికీ 10% ఓట్లు సీట్లు రానప్పటికీ కూడా ఇవ్వకూడదని ఎక్కడా లేదు అని అన్నారు తప్ప ఇవ్వచ్చు అనేది ఎక్కడ ఫలానా చోట ఇచ్చారు అంటే మనకి దేశానికి స్వాతంత్రం లభించిన తర్వాత అనేక ఎన్నికలు జరిగినాయి. అది లోక్సభకు జరిగినాయి, ఇప్పుడు అదేవిధంగా రాష్ట్రాలకు జరిగినాయి. ఎక్కడైనా ఒక ఇన్స్టెన్స్ అంటే 10% రానప్పటికీ కూడా అక్కడ ప్రతిపక్షానికి ఆ ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినటువంటి ఒక ఆ ఇన్స్టెన్స్ కనుక ఆయన చూపించి ఉంటే
దానిని తీసుకొని ఎస్ పలానా సందర్భంలో ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఇవ్వచ్చు అనేది ఒకటి ఇస్తారు. అయితే ఇక్కడ కానీ విక్రమ్ గారు ఒక స్పీకర్ చిన్న గారు డౌట్, 1994 అసెంబ్లీలో అదే నేను చెప్పబోతున్నా ఉండండి. మన పి నేను జనార్దన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇవి చాలా అకాడమిక్ డిస్కషన్ జరగాలండి వీటి మీద. ఎందుకంటే మొత్తం ఒక క్రొనాలజికల్ ఆర్డర్లో నేను చెప్తాను. అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఆయనకి స్పీకర్ గారు స్పందించాల. స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు స్పందించకపోయేటప్పటికి దానికి ఆయన కోర్టుకి వెళ్ళారు. సరే కోర్టులో ఇప్పుడు అది ఈ రోజు అది దానికి సంబంధించి నోటీసులు కూడా జారీ చేశారంటారు. అంటే ఏంటంటే పొజిషన్ చెప్పమంటారు. అంటే వాళ్ళకి నోటీసులు జారీ చేయడానికి ఏంటంటే దీని మీద మీ స్పందన ఏంటనేది కోర్టు వారు అడిగారు. కోర్టు వారు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఇటువంటి అంటే మనం ఊహించేది ఏంటంటే ఇటువంటి ఒక ప్రెసిడెంట్ ఎక్కడా లేదు, గతంలో ఎక్కడా లేదు. 10% కంటే తక్కువ వచ్చిన వారికి ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా లేదు మన మొత్తం యావత్ భారతదేశంలో. అంటే పార్లమెంట్లో కావచ్చు, అది రాష్ట్ర అసెంబ్లీలో కావచ్చు అని చెప్పి వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు ఇందాక 1994లో జనార్దన్ రెడ్డి గారి ఉదాహరణ చెప్పారు, అది నిజం. అది అప్పుడు జనార్దన్ రెడ్డి గారు వాళ్ళకి లెజిస్లేటివ్ పార్టీకి లీడర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీకి ఆయన లీడర్గా ఎన్నుకున్నారు వాళ్ళు. అంటే ఆయన సభలో ఆయన ఏంటంటే ఫ్లోర్ లీడర్ అంటారు. ఆయన ఫ్లోర్ లీడర్గా ఉన్నారు కానీ ప్రధాన ప్రతిపక్ష నేతగా లేరు అప్పుడు. అంటే ఆయనకి ఏమీ హోదా ఇవ్వలేదు, స్పీకర్ గారు ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే ఇంకోటి కూడా గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారి వాదన ఏ విధంగా ఉందంటే ఆయన ఎందుకు నేను అడుగుతున్నాను అని అంటే నన్ను ఎక్కడో మూల కూర్చోబెడతారు, అలా కాకుండా ఫ్రంట్ బెంచ్లో కూర్చొని ప్రజా సమస్యల్ని ధీటుగా ప్రస్తావించే అవకాశం ఉంటుంది దీనికి అనేది ఆయన ఒక ప్రిటెక్స్ట్ చెప్తున్నారు. కానీ మీరు ఇప్పుడు మన గెస్ట్లో ఎంతమంది చూశారో శాసనసభ ప్రొసీడింగ్స్ నాకైతే తెలియదు, కానీ నేను ఒక 30 ఏళ్ళు రెగ్యులర్గా శాసనసభ ప్రొసీడింగ్స్ చూసినటువంటి వాడిని, రిపోర్ట్ చేసినటువంటి వాడిని. అక్కడ ఏంటంటే ఒక్క అంటే ఉదాహరణకి 2009లో అప్పుడు ఎన్ని పార్టీలు ఉన్నాయంటే జయప్రకాష్ నారాయణ గారు ఒక్కటే లోక్సత్తా తరఫున, ఆయన కూడా ఫ్రంట్ రోలో ఉన్నారు. చిరంజీవి గారు 18 సీట్లు వచ్చినాయి ప్రజారాజ్యం, ఆయన ఫ్రంట్ సీట్లోనే ఆయనకి స్థానం కల్పించారు. బీజేపీ కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనకి ఫ్రంట్ సీట్లోనే స్థానం కల్పించారు. సిపిఐ సిపిఎం నుంచి ఇద్దరున్నారు, అప్పుడు చాడ వెంకటరెడ్డి గారు, నోముల నరసింహయ్య గారు అనుకుంటా, వాళ్ళు 2004లో నోముల నరసింహయ్య గారు 2004లో సిపిఎం తరఫున ఉన్నారు. చాడ వెంకటరెడ్డి గారు కూడా 2004లోనే వాళ్ళిద్దరు కూడా ఫ్రంట్ సీట్లోనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ స్ట్రెంగ్త్తో సంబంధం లేకుండా ఆయా పార్టీలకి ఫ్రంట్ రోలోనే స్థానం కల్పిస్తారు స్పీకర్ గారు. అది ఆయన డిస్క్రిప్షన్, ఎందుకంటే ఆ పార్టీల వాయిస్ వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి ఇస్తారు. ఇది తెలిసి కూడా ఆయన ఈ విధంగా ఆర్గ్యూ చేయటం అనేటువంటిది, అంటే ముందు సీట్లో కూర్చుంటేనే నన్ను ముందు సీట్లో కూర్చోబెట్టరు, నన్ను ఎక్కడో 3వ బెంచ్లోనో 4వ బెంచ్లోనో కూర్చుంటే అది అంటే ఎఫెక్టివ్గా నేను మాట్లాడలేనని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు అందరూ ఎఫెక్టివ్గా మాట్లాడతలేదండి, చాలామంది శాసనసభ్యులు ఉన్నారు కదా. ఇన్ కేస్ ఆయనకి ఫ్రంట్ రోలో ఆయనకి సీటు కల్పించకపోయినా వెనకెక్కడ ఉన్నారనుకోండి, అంటే వెనక కూర్చున్న ఎమ్మెల్యేలు ఎఫెక్టివ్గా మాట్లాడలేరా, ఎఫెక్టివ్ గా ఉండదా వెనక కూర్చుంటుంది అంటే ఇక్కడ విక్రమ్ గారు ఇప్పుడు అప్పట్లో చిరంజీవి గారు ఫ్రంట్ రోలో కూర్చొని తమ వాయిస్ వినిపించారు, లోకసత్తా నారాయణ గారు ఒక స్థానం వచ్చినప్పటికి వాయిస్, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఫ్రంట్ లో కూర్చోబెడితే బాగుంటుంది కదా సార్, మాజీ ముఖ్యమంత్రి ఇస్తారండి. అంటే మీకు ఇప్పుడు ఇంకా ఆయన మొన్న రాలేదు, ఆయన అసలు విచిత్రం ఏంటంటే సాధారణంగా ఏంటంటే లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ జరుగుతుందండి. మీటింగ్ జరిగిన తర్వాత మేము పలానా ఆయన్ని మేము ఎన్నుకున్నామని స్పీకర్కి తెలియపరచాలి. మొన్న చూసారా మీరు, అంటే నాయకుడే లెజిస్లేటివ్ పార్టీని లీడర్గా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారిని జనసేన తరఫున ఎన్నుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు లేరు. అదేవిధంగా మీకు బీజేపీ నుంచి ఎవరున్నారు, విష్ణుకుమార్ రాజు గారిని ఎన్నుకున్నారు. కాబట్టి చాలా సందర్భాలు మన జాతీయ స్థాయిలో కూడా ఆ పార్టీ అధ్యక్షుడే లీడర్గా ఉంటాడని లేదు, కానీ మీరు అసలు స్పీకర్ గారికి అయితే తెలియపరచాలి. మొన్న తెలియపరిచారు. అది ఎప్పుడంటే ప్రోటెం స్పీకర్గా ఉన్నప్పుడు, ప్రోటెం స్పీకర్గా బుచ్చి చౌదరి గారు ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారితో ఓత్ టేకింగ్ చేసిన తర్వాత మినిస్టర్లు పిలిచారు. మినిస్టర్లు అందరూ ఓత్ టేకింగ్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచారు. ఎందుకు పిలిచారు? ఆయన 5 ఏళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారనే గౌరవంతో పిలిచారు. అప్పటి వరకు ఆయన లెజిస్లేటివ్ పార్టీ లీడర్ అనే అది కూడా చెప్పలేదు, అంటే లేఖ ఇవ్వలేదు. కానీ ఆయన ఏమన్నాడు, నన్ను చాలా అవమానపరిచారు,
చంద్రబాబు నాయుడు గారి తర్వాత నన్ను పిలవాలంటాడు. అది ఏ విధంగా పిలవాలి? అటువంటి ఆనవాయితీ ఎక్కడుంది? అసలు కనీసం మీరు లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా మిమ్మల్ని మీరు గుర్తించింది మా పార్టీ అని ఒక లెక్క కూడా ఇవ్వకముందే మీరు ప్రోటెం స్పీకర్ ఎజ్యూమ్ చేసుకోలేడు కదా. కనీసం గౌరవం ఇచ్చారు ఆయనకి. ఆయన కారు కూడా లోపలికి అనుమతి ఇచ్చారు శాసనసభ ప్రాంగణంలోకి. అంత గౌరవం ఇచ్చినా కూడా అది నిలబెట్టుకోకుండా ఆయన ఆ రోజు విమర్శలు చేశారు. సో ఇవాళ కోర్టు ఒకటండి, కోర్టు నేను అనుకోవటం ఏంటంటే స్పీకర్ గారి పవర్స్లో వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వరు. ఎందుకంటే దెర్ వర్ సో మెనీ ఇన్స్టెన్సెస్. ఎట్ ది మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళు దే కెన్ అడ్వైజ్ అనమాట. స్పీకర్ గారిని ఏం అడ్వైజ్ చేస్తారంటే అదేమన్నా పొజిషన్ ఉందేమో చూడండి, ఎక్స్పీడియేట్ చేయండి, తొందరగా ఒక నిర్ణయం తీసుకోండి అని అన్నారు. కాబట్టి ఇవాళ ఒక వ్యవస్థలో ఇంకొక వ్యవస్థ చొరబడి వాళ్ళ అధికారాల మీద ఓవర్ రైడ్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉండదు. బట్ ఏదేమైనప్పటికీ అది కోర్టు ముందుంది కాబట్టి దాని మీద ఎక్కువగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ చాలా క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజల సమస్యల మీద మనం మాట్లాడాలి, ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయాలనుకుంటే అవి ఎక్కడ కూర్చున్నారు అనేది అప్రస్తుతం అండి. ఏ రోలో కూర్చున్నారు, ఎన్నో సీట్లో కూర్చున్నారు అనేది కాదు. ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఆ వైఫల్యాన్ని చాలా ఎఫెక్టివ్గా ప్రజలకు తీసుకెళ్ళారు.